జరిగినటువంటి పూలే సాధారణ దీక్ష మరి దాని మీద మాట్లాడినటువంటి నాయకులకు నేను చెప్పదలుచుకునే ఒకటే, మరి కవితక్క గారు బీసీల కోసము పోరాటం ఏ విధంగా చేస్తుందంటే ఎక్కడ గుర్తింపు లేని కులాలను కూడా గుర్తించి మరి వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకొచ్చి మరి బీసీ బిడ్డల కోసం పోరాడుతున్న కవితక్కను మరి వాళ్ళు విమర్శించడం వాళ్ళ విజ్ఞతకై వదిలేస్తున్నాం. ఎందుకంటే బీసీలని పట్టుకొని మరి మీరు ఇలా వెళ్ళాలా, మరి మీరు కూడా చట్టసభలో ఉండాలని చెప్పేసి అని మరి బీసీల భవిష్యత్తు కోసం ఏదైతే పోరాటం తీసుకుందో గత సంవత్సరం నుండి ఆమె ఇచ్చి బీసీలకు చేస్తాను చెప్పలేదు. బీసీల నాయకులు అందరూ పోయి ఆమెను పిలిచినాం. అక్క మా తరఫు నుంచి మీరు వాదించాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి ఈ పూజ ఫ్రెండ్ స్టార్ట్ చేసి మరి సంవత్సరం అవుతుంది. మరి ఏ ఒక్క నాయకుడు గతంలో మరి బీసీ నాయకులం అని చెప్పుకుంటున్నారు. మరి ఆ జిల్లాలలో బీసీ నాయకులు ఎక్కడైతే వాళ్ళకు నాయకులు అంటే బీసీ కుల సంఘ నాయకులు అని చెప్పుకుంటున్నారు కదా, ఏ కులాల నుంచి ఎంతమంది వాళ్ళు ఉంటున్నారో చెప్పాలి ఫస్ట్. మరి ఎన్ని కులాల నుంచి బీసీ కులంలో మరి ఆ బీసీ బిడ్డలందరూ అతను ఎంబడి ఉన్నాడని చెప్పేసి ఆయన ఊహించుకుంటున్నాడో మరి చెప్పాలి. మేము మరి ప్రతి జిల్లాలో కూడా మరి మాకు కమిటీలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో కూడా తిరుగుతున్నాం. మరి అంతా బీసీ బిడ్డలు మరి ఉన్నటువంటి అన్ని కులాల నుంచి ఉంటేనే కదా బీసీ నాయకుడు అనేది. మరి అందరికి చెప్పుకుంటూ మరి అయిన పాపం కట్టుకోవడానికి మరి కవితక్క గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. మరి మీరు చేయదలుచుకుంటే మరి మీకు అనుకూలంగా ప్రభుత్వం ఉంటే మరి బీసీల కోసం చేయండి, మరి ఆ బిల్ పాస్ చేయించమనండి, మరి పూల విగ్రహం పెట్టించమనండి. మరి ఆ పెట్టియకపోతేనే కదా మేమంతా కవితక్కని మరి మా తరఫు నుంచి మాట్లాడమని చెప్పేసి ఆమెను సంప్రదించడం వల్ల మరి బీసీ కుల నాయకులు దాదాపు 70 కుల సంఘాలు మరి ఆమెతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొంటున్న సంవత్సరం నుంచి కళ్ళు కనిపిస్తలేవా? ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతలేరా? మరి ప్రతి కుల సంఘ నాయకులు వస్తలేరా? మరి బీసీ నాయకులను చెప్పుకునే వాళ్ళని ముందు అడుగుతున్నా నేను. మరి వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లో కానీ వాళ్ళు పెట్టే ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో కానీ కనీసం 10 కులాలు కూడా అక్కడ వచ్చిన దాఖలాలు లేవు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మరి వాళ్ళు ఉన్నది తీపిస్తే మొత్తం రికార్డ్స్ అన్ని తీపిస్తే వాళ్ళు పెట్టిన మీటింగ్లన్నీ. మరి ఊరికే మేము బీసీ నాయకులు అని చెప్పుకోవడం తప్పు. ఒకవేళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఆ బిల్ పాస్ చేయండి, అలాగే పూజ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టేయడానికి. ఎందుకంటే ఎన్నో కులాలు గుర్తింపు లేని కులాలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క స్థానిక సంస్థలే కాదు చట్టసభలో కూడా వెళ్ళాలని చెప్పేసి అనే తాపత్రంతో ఆమె పనిచేస్తున్న ఒక కవితక్క గారి మీద మరొకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకొని మరి ఇంకోసారి మాట్లాడినట్టయితే దాన్ని ఈ బీసీ లోకం కూడా క్షమించదని చెప్పేసి